So good morning everyone, this is GRV, welcome to my channel. సో రైట్ నో ఇలా మా పొలాల దగ్గర ఉన్నాం. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు వర్క్ చేయడానికి. సో ఒకసారి ఇలా రౌండ్ వర్షాలు ఫుల్గా పడ్డాయి కదా, పచ్చగా ఉంది మా ఊరు. ఈ చెట్టు చూసారు, మొత్తం పువ్వులే పువ్వులు. నుయ్యి మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు వాటర్ ఉంది ఫుల్గా. మా పిన్ని పనుల్లో పనిచేస్తుంది. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏదైనా ఉందంటే అది రైతు చేసే పని. ఇది మా తాతయ్య నాన్నమ్మ కోటది. సో మొత్తం అంతా పొలం అంతా నీళ్లు తప్పుంది. ప్రతి సంవత్సరం నాట్లు వేసే టైం అనమాట. వర్షాలు ఎలా పడితే అంతా నాట్లు వేస్తారు. సో ఆ టైం కంపల్సరీగా ఇక్కడ అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ఇదే రైట్ టైం అనమాట పల్లెటూరు చూడాలంటే. మొత్తం రైతులందరూ బిజీగా ఉంటారు, ఊర్లో ఎవ్వరూ ఉండరు. పొలాలన్నీ తిరుగుతూ చూస్తే ఆ థ్రిల్లే వేరు. వీళ్ళందరూ పొలం పల్లికి వెళ్తున్నారు ఫుడ్ అవి పట్టుకొని. పిన్నే కదా అక్కడ అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. అక్కడ ఎవరు మా పిన్నిలాగా ఉంది. అక్కడ వెళ్దామన్నా ఈ బురదలో నడడం చాలా కష్టం. సో ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు, చాలా రోజులు అయిందనమాట. ఇంకా కొన్ని అక్కడక్కడ ఇంకా లెఫ్ట్ రైట్ సైడ్ అంతా ఇంకా చేయాలి. సో అలాగ మా ఊరు ఒక రౌండ్ వేద్దాం, రౌండ్ అప్. ఓకే, చూస్తున్నారు కదా అంతా మొత్తం అంతా ఇంకా నాట్లు వేయాలి. మందు కొట్టడానికి వెళ్ళినట్టున్నారు ఏదో మిషన్. ఇలా చూపించాను ఇక్కడ మా ఊర్లో బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. రైట్ సైడ్ ఉంటుంది ఓల్డ్ ట్రీ అనమాట. మా చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుండేవాళ్ళు.
మా ఊళ్ళో కోతులు ఎక్కువైపోయి మా చిన్నప్పుడు అసలు ఉండేవి కదా ఇక్కడ పెద్ద కోతులు కదా. సో చూస్తున్నారు కదా బ్యాంక్ అంతా ఆల్రెడీ వేసినట్టున్నారు ఇక్కడ. ఇంకా అలా ముందుకెళ్ళి అమ్మో ఇంకా ఇక్కడ ఎవరు ఏమి ఇది కాలువ పొలాలకి ఇలా వాటర్ వెళ్తుంది అలాగా. కొంగలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఫుల్ వాటర్ ఉంది పొలాలకి. ఈ పక్కన ఉన్న పొలాలకి అయితే ఫుల్ అడ్వాంటేజ్. ఇలా కాలువ ఇలాగ పాయిస్తే అలా పొలంలోకి వాటర్ వెళ్ళిపోద్ది. ఆ దూరం ఉన్న వాళ్ళకి చాలా కష్టం. అక్కడక్కడ ఇలా ఉంటాయి కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా వేసేస్తారు అటు ఇటు క్రాస్ చేయడానికి. వీళ్ళకి అలవాటే కాబట్టి అటు ఇటు మామూలుగా వెళ్ళిపోతారు, మనకు కొంచెం కష్టం. ఎవ్వరు లేరు ప్రస్తుతానికి. సిక్స్ 7 వరకు వర్క్ చేసి ఇక్కడ ఈ చెట్ల కింద మాత్రం చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. సో ఇందాక వచ్చినప్పుడు చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. పొలంలో పనులకి ఒక్కొక్కరిని తీసుకెళ్తారనమాట. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళు పొలంలో పనిచేస్తారు. నెక్స్ట్ డే వీళ్ళందరూ కలిసి వేరే వాళ్ళ పొలంలో పనిచేస్తారు. అదే జరిపోతాను.